హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకున్నాము ఈ రోజు అయితే మేము సొరకాయ గారెలు చేసుకోబోతున్నాము అది మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను అమ్మ అయితే చేయబోతుంది ఈ రోజు సొరకాయ గారెలు అయితే మా పిల్లలు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే మేము 2-3 రోజులు ఉంటాం కదా మా పిల్లలు దుకాణంలోనే ఏదన్నా ఒకటి కొనుక్కోవడానికి దుకాణాలకే తిరుగుతూ ఉంటారు అన్నట్టు ఇక మా అమ్మ ఇప్పటికి ఏదో ఒక టిఫిన్ లెక్క చేసి పెడతా ఉంటుంది వాళ్ళకు ఈ రోజు సొరకాయ గారెలు ఏమని అడిగిల్లు అందుకని సొరకాయ గారెలు చేస్తాను ఎట్లా చేస్తావు అమ్మ ఇవి ఇది ఉజ్జు గీకాలే మంజనపేట మీద మంజనపేట తెలుసు కదా తెలుసు మంజనపేట మీద గీకాలి గీకి దడిసి అంత పిండి పోయాలి పోసి జీలకర్ర ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అని నూరి వేయాలి తగినంత ఉప్పు కారం వేయాలి వేసి ఇక బిల్లలు ఒత్తుడే కొంచెం అంత పప్పు ఒక్కలు వేసి బిల్లలు ఒత్తుడే ఈ నీరు పట్టినంత పిండి కలిపి ముద్దగారలో చేసుకోవచ్చు బిల్లలో పలచ చేసుకోవచ్చు ఓహోహో ఎట్లా బాగుంటాయి ముద్దగారలు లెక్కనా లేకపోతే ముద్దగారలు లెక్క దీని టేస్ట్ వేరే ఉంటది ఇక కమ్మగా ఉంటది అంటే ఇవి గట్టిగా ఉంటాయా లేకపోతే మెత్తగా కాల్స్తే మెత్తనే ఉంటాయి గట్టిగా కాల్స్తే గట్టిగా ఉంటాయి రెండు రకాలుగా ఇష్టం ఉన్నట్టు కాల్చుకోవచ్చు కానీ కొద్దిగా సేపు అయితే మళ్ళా ఎంత క్రిస్పీగా కాల్చినా కూడా మనం మెత్తబడతాయి అంతేనా సొరకాయ వేసినాం కాబట్టి చాలా సేపు అయితే ఇక బియ్యపిండి కాకుండా ఏమన్నా వేసుకోవచ్చు శనగపిండి తోటి కూడా చేసుకోవచ్చు అంతేనా శనగపిండి బజ్జీ కూడా మంచిగా ఉంటది ఇలా సొరకాయ శనగపిండి గారెలు మంచిగా ఉంటది శనగపిండి తోట ఇంత ముద్దలు వేసుకోవాలి ఇక బియ్యపిండి అయితే బిల్లలు చేసుకోవాలి పిల్లలు ఉన్నారు డాడీ లోపల మా డాడీకి ఎప్పటికీ పిల్లల మీద బెంగ బజార్లో పోతారని ఊక బస్సులు వస్తాయి బండ్లు వస్తాయి లారీలు వస్తాయి ఒక గంట కనిపెట్టుకుంటూనే ఉంటాము పిల్లల్ని అయినా కూడా మా డాడీ టెన్షన్ పడతా ఉంటాడు నమ్ముడు కాదు పక్కకుంటి మా డాడీ ఏం చేస్తున్నాడో చూపిస్తా చూడండి డాడ్ వాట్ ఆర్ యు డూయింగ్ టెల్ మీ ఇన్ ఇంగ్లీష్ డాడ్ వాట్ ఆర్ యు డూయింగ్ ఏదో డూయింగ్ మా డాడీ అయితే గార్లిక్ ని పీల్ చేస్తున్నాడు ఎప్పుడైనా కూడా అమ్మకి ఏదైనా ఒక సాయం చేస్తావు కదా డాడీ ఎందుకు అమ్మ వేసుకోదా ఆడామే కదా అమ్మని వేసుకోవాలి కదా నువ్వెందుకు ఎత్తావు చేయాలి భార్య భర్తలు అన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవాలి అవునా కాకపోతే మొత్తం వాళ్ళ మీద ఆధారపడితే మనకు ఇబ్బంది కాదురా వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు కూడా కొంత చేస్తారు మనం కూడా కొంత చేయాలి చూసారా ఫ్రెండ్స్ మీరు కూడా నేర్చుకోండి మా డాడీ దగ్గర నుంచి భార్యలకు సహాయం చేయడము ఎందుకంటే వాళ్ళు కొంచెం సాయం చేసిల్లనుకోండి మనకి ఇష్టమైన అన్ని చేసి పెడతా ఉంటారు ఇక అమ్మనైతే గీరుతుంది చూడండి ఇంట్లో ప్రతి సాయం చేస్తాడు నేను ఏ పని చేసినా కొద్దిగా తోడు ఉంటాడు అట్లా ఉంటేనే భార్యాభర్తలకు ఒకరిపైన ఒకరికి ప్రేమ కూడా ఉంటది పెరుగుతుంది అంటే ఎవరికైనా సాయం చేసినా చేయకపోయినా ప్రేమ ఉంటది కానీ ప్రేమ రెట్టింపు అవుతుంది ఇట్లా సహాయం చేసుకోవడం వల్ల నువ్వే చెయ్యాలి నేనే చెయ్యాలి అని అనుకుంటుంటే అట్లా లేదు నీ పని నీ చూడు డాడీ డాడీ పని నేను కూడా చూడ ఏ పని సొరకాయ మొత్తం అమ్మ గింజలతో సహానా మొత్తం అవునా గింజలతో సహా ఇలా గీరుతుంది లేతగానే ఉందా సొరకాయ మంచిగా ఉన్నదిరా బాగా లేతగా కాదు ముదురు కాదు మామూలుగా మీడియం ఒకవేళ గింజలు ముదిరిపోతే గింజలు ముదిరిపోతే పనికిరాదురా అంతేనా పనికిరాదు అంత లేతగా ఉన్నదే పనికొస్తుంది వీటికి లేతగా ఉన్నదే గుజ్జు గుజ్జు మంచిగా ఉంటుంది అట్లా కొంతమంది సొరకాయ సర్వపిండి కూడా పెట్టుకుంటారు కదా పెట్టుకోవచ్చు సర్వపిండి కూడా పెట్టుకోవచ్చు అంతేనా సర్వపిండి కూడా మంచిగా ఉంటుంది అది కూడా చూపిద్దాం ఒకసారి సొరకాయ సర్వపిండి బీరకాయతో చేసుకోవచ్చా ఇట్లా ఈ బీరకాయతో నేను ఎప్పుడు చేయలేదురా కానీ చేసుకోవచ్చా అంటే చేస్తే ఏమన్నా అవుతుందా చేసుకోవచ్చా చూడాలి కానీ బీరకాయ కొంచెం చేదు ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే ఎక్కడో అదే ఎక్కడో ఒకటి మనం ఎప్పుడైనా కొనేటప్పుడు ఇట్లా టేస్ట్ చూసేది కదా చేదు లేని బీరకాయలు తీసుకొని ఇట్లా వేసుకోవచ్చు మీరు అవి కూడా చేద్దాం ఒకసారి డిఫరెంట్ రెసిపీస్ చేస్తాము మేము మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి బీరకాయలు కాసినప్పుడు అన్న ఛానల్ అయినా నీ ఛానల్ అయినా చేద్దాం ఓకే మా అమ్మ మీకు మాటిస్తుంది మా అన్న ఎప్పటికి వస్తాడు కాబట్టి నేను అప్పుడప్పుడు వేస్తా కాబట్టి అన్న ఛానల్ వేస్తా అని చెప్తుంది చూసారా ఫ్రెండ్స్ అమ్మనైతే సొరకాయ ఒకటి తీసుకొని ఇట్లా గ్రేట్ చేసి పెట్టుకుంది ఇక్కడ మనకి ఇంత సొరకాయకి ఆనియన్స్ ఎన్నమ్మా రెండు పెద్ద సైజు ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నది ఒక హాఫ్
ఇదేమంటారు శనగపప్పు నానబెట్టుకొని పెట్టుకున్నది. ఇవైతే మనము గ్రైండ్ చేసుకోవాలి. జీలకర్ర ఒక 10, జీలకర్ర అంటాను ఎల్లిగడ్డని చూపించుకుంటా. ఎల్లిగడ్డ ఒక పెద్దది, ఒక పెద్ద సైజు ఎల్లిగడ్డ 10 రెబ్బలు అనుకోండి. జీలకర్ర ఒక స్పూన్ అమ్మ, ఒక స్పూన్. ఇవి ఒక 10 గల కారంకి తగ్గట్టు. ఇక కారం ఏం వేయం, మిరియాల పొడి వేయం కాబట్టి ఇవే కారానికి. ఇవైతే మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఇవి 3. అంత ఉప్పు ఇంత పడుతుంది అమ్మ. ఇంత పడుతుంది. ఓకే, అన్ని ఇందులోనే వేసింది. ఉప్పు, ఎల్లిగడ్డ, జీలకర్ర, పచ్చిమిర్చి ఇందులోనే వేసి గ్రైండ్ చేస్తుంది. ఎంత పిండి పడుతుందమ్మా? ఏమో పట్టిన కడిపోతాయి, గిన్నెడు అయితే పోతానా. అంతేనా? బియ్యం పిండి. ఇది ఎట్లా పట్టిస్తావు, ఏమేమి వేస్తావు ఇందులో? ఇందులో ధనియాలు, ఓకే, 2 లవంగాలు, కిలోకి 2 లవంగాలు, గిన్నె ధనియాలు, కిలో గిన్నె ధనియాలు. దోసెడా ఇదేంటిది? కోడిదేడు, కోడిదేడు, ధనియాలు, 2 లవంగాలు వేస్తే టేస్ట్ బాగుంటుందా పిండి? పిసికి చూసినాక పోతా మరి. ఓకే, మళ్ళీ వాటర్ ఏమి వేసుకోము ఇందులో కదా? వేస్తే ఉబ్బాయి. పట్టిన కాడికి ఇదే ఓకేనా? నీళ్ళు వస్తాయి ఇంకా. సొరకాయ కాబట్టి సొరకాయ జ్యూస్ కూడా తాగొచ్చు. అన్న జ్యూస్ తాగుతాడు. అంతేనా? సొరకాయ అయినా క్యాబేజీ అయినా వాటర్ వస్తూనే ఉంటాయి కదా. గుడి గుమ్మడికాయ అయినా చూసినావా ఇంకెంత పడుతుంది పిండి. ఇక అన్ని వేసుకొని తీసుకుంటే అయిపోద్ది. సరిపోతుంది అంటవా ఈ పిండి? చాలు. పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, జీలకర్ర గ్రైండ్ చేసి పెట్టుకుంది. వాటర్ అయినా చూడండి. వాటర్ యాడ్ చేసినావా? అవే అయినాయా? పచ్చిమిరపకాయలు కదా, అవే అవుతాయి. అంతేనా? ఓకే, అయ్యమ్మా. 2 స్పూన్ల నువ్వులు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు మా చెట్టుదే యాడ్ చేస్తుంది. కావాలంటే ఇందులో మనం పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు వేయించుకొని, లేదంటే అవసరం లేదు. అవసరం లేదా? అంతేనా? ఉల్లిగడ్డ కూడా ఇది సేమ్ ఇదే పిండితోటి మనం సర్వపిండి కూడా పెట్టుకోవచ్చు కదా. పప్పు నానబెట్టుకొని వేసుకుంటే బాగుంటుందా టేస్ట్? మంచిగా ఉబ్బుతాయి. అన్నీ వేసినట్టే ఇక. అన్నీ ఇవే మనము ఏం చేసుకోవచ్చు ఇంకా సర్వపిండి ఇవి కాకుండా ముద్దగారెలు చేసుకోవచ్చు, బిల్లలు చేసుకోవచ్చు. 3 లాగా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకైతే ఇట్లా అందాదా ఖచ్చితంగా తెలుస్తుంది. మీకు ఎవరికైనా వంటలు రాకపోతే పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోండి ఫస్ట్, తర్వాత యూట్యూబ్లో చూసి నేర్చుకోండి. ఫస్టే యూట్యూబ్లో చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు, క్వాంటిటీస్ సరిగా తెలియదు. వచ్చిన వాళ్ళ దగ్గర అయితే ఇప్పుడు వాళ్ళు చేస్తా అంటే మనం చూస్తే తొందరగా వస్తుంది, అనుభవం అవుతుంది. ఇది చేసుకోవచ్చు అన్నట్టుగా. అవును, ఇంకా పిండి పడుతుంది. ఇప్పుడు ఎంత పిండి కావాలో అంత యాడ్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం పిండి పోయి ఆయన పోయి అంతేనా? ఇంకా పడుతుంది. ఇది పడుతుంది. మనం అప్పాలకి ఎలాగైతే పిండి ఉంటుందో అంత గట్టిగా ఉండాలా, లేకపోతే కొంచెం మెత్తగా ఉండాలా? గట్టిగానే ఉండాలి. ముద్దగారలకైతే ముద్ద లెక్కన అయితే పలచగా ఉండాలి. బిల్లలకు కాబట్టి గట్టిగానే ఉండాలి. మనం చేతితోటే ఒత్తుతామా ఇవి? చేతితో ఒత్తుకోవచ్చు, వర్క్లు ఒత్తచ్చు. అంటే అప్పాల మిషన్ యూజ్ చేసి కూడా ఒత్తుకోవచ్చు. ఇట్లా వత్తాలి, ఇలా ఉండాలి. ఇలా ఉంటే పర్ఫెక్టా గారెలకి? ముద్దగారెలకి కొంచెము పలసగా ఉండాలి. అన్నింటినీ ఇలా ముద్దలు చేసి పెట్టుకున్నాము. అమ్మ అయితే మూకుడు పొయ్యి మీద పెట్టుకొని పొయ్యిలో మంట పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైనా సరే పొయ్యి మీదనే వేస్తూ ఉంటాము ఎక్కువ శాతము. నేను ఇక్కడ ఆ చిన్న చిన్న ముద్దల్ని గారెల షేప్లో ఒత్తుతున్నాను. ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పనిలో నాకు తోచిన సాయం చేస్తుంటా, ఖాళీగా మాత్రం కూర్చుంటా. మనం వీటిని గారెల షేప్లో చేత్తో ఒత్తుకోవచ్చు, లేదంటే ఇలా అప్పాల మిషన్లో పెట్టి కూడా ఒత్తుకోవచ్చు. నేను సన్నగా వేస్తున్నా కాబట్టి ఇవి క్రిస్పీగా వస్తాయి. కొంచెం లావుగా వేసుకుంటే మెత్తగా ఉంటాయి అన్నమాట. పిల్లలు క్రిస్పీగా తినడానికి ఇష్టపడతారు కాబట్టి సన్నగా చేసి గట్టిగా కాలుస్తున్నాము. మీరు మెత్తగా తినాలనుకుంటే లావుగా వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో కాల్చుకోండి మెత్తగా. నాకైతే పెళ్ళైన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఖాళీగా కూర్చుంటే అస్సలు మనసున పట్టది. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత అయ్యో ఈ పని చేస్తే బాగుండు, ఆ పని చేస్తే బాగుండు, అమ్మకి సాయం చేస్తే బాగుండు అనిపిస్తుంది. అందుకే ఏదో ఒకటి చేస్తూ ఉంటా వచ్చినప్పుడల్లా. మనకి ముక్కు మొహం తెలియని వాళ్ళ ఇంటికి పెళ్లి పేరుతో వెళ్ళి అక్కడ వాళ్ళకి ఆపాదమస్తకం సేవలు చేసినా కూడా ఎవరు నువ్వు చేసినవి ఈ పని అని అన్నారు. కానీ అమ్మ వాళ్ళకి చిన్న సాయం చేస్తే చాలు నలుగురికి చెప్పుకుంటారు మా బిడ్డ ఇది చేసింది అది చేసింది అని చెప్పి చాలా మురిసిపోతారు. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాం అప్పాలని. మా అమ్మ అయితే అందరికి పంచింది. బాగున్నాయా నాన్న? చాలా బాగున్నాయా? పిల్లలు అడిగిల్లని చెప్పేసి సొరకాయ అప్పాలు వేసింది. మా డాడీ కూడా ఎంజాయ్ చేస్తాను, నేను కూడా ఎంజాయ్ చేస్తాను పిల్లల పేరు చెప్పుకొని.
మంచిగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. మంచిగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి, గట్టిగా లేవు మంచిగా ఉన్నాయి. నాన్న ఎట్లున్నాయి? మంచి టేస్ట్గా ఉన్నాయి అమ్మ. మీరు కూడా ట్రై చేయండి వీటిని. డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ వండుకొని తినండి ఇంట్లోనే హెల్తీగా. ఇల్లున్నాయి డాడీ, సూపర్ ఫెంటాస్టిక్. ఫెంటాస్టిక్ ఉన్నాయట మా డాడీకి అయితే. ఇంతేనండి ఈ వీడియో. బాయ్ బాయ్. బాయ్ బాయ్.